ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటాను ఎగరవేశారు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. జగన్మోహన్ రెడ్డి ఒక 52 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వటం లేదని, ఇంకొక 20 మందిని ఒక ప్రాంతం నుంచి ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గాలకు మారుస్తున్నారని, ఆ విధంగా 70 నుంచి 80 మంది సీట్లకు సంబంధించినటువంటి విషయాల్లో మార్పు చేర్పులు ఉండొచ్చు అనేటువంటి కొత్త ముఖాలని, గెలిచేటువంటి ముఖాలని జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి దాని మీద ఇప్పటికే 11 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కొత్త ఇన్ఛార్జీల ప్రకటన జగన్మోహన్ రెడ్డి చేశారు ఆల్రెడీ. ఇంకా కొంతమందిని మారుస్తున్నాం అనేటువంటి విషయాన్ని బొత్స సత్యనారాయణ, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటన. అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా ఎవరైతే టిక్కెట్లు రావు అని కన్ఫామ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఓవరాల్గా ఎవరి గ్రాఫ్ పడిపోయింది ఏమిటి అనేటువంటి దాని మీద గతంలో చెప్పి ఉన్నారు. అది పలు దఫాలుగా రివ్యూ సమావేశాల్లో కూడా చెప్పి ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఇతర అవకాశాలు ఇస్తాను, ఎమ్మెల్సీ కానివ్వండి, లేకపోతే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇతర అవకాశాలు ఇస్తాను, ఇప్పుడు మాత్రం మీరు తప్పుకోండి అనేటువంటి విధంగా ఓవరాల్గా చెప్పడం అనేటువంటిది ఇప్పటికే జరిగింది. కాబట్టి అందుకు నిర్ణయం తీసుకేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి. దీని మీద అసంతృప్తిగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు, మీరు మాకు సీట్లు ఇవ్వకపోతే మమ్మల్ని మార్పు చేస్తున్నారంటే మేము నిన్నే మార్చేస్తాము అనేటువంటి విధంగా ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి వార్త. ఈ వార్తల సారాంశం ఏమిటి అని అంటే, ప్రధానంగా ఒక 42 మంది ఎమ్మెల్యేలు బెంగళూరుకు సంబంధించినటువంటి ఒక గెస్ట్ హౌస్లో సమావేశం అయ్యారు అనేటువంటి దాన్ని. అయితే వాళ్ళలో ఒక 2 మంత్రులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా అసంతృప్తి ఎమ్మెల్యేలు. మాకు సీట్లు ఇవ్వకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము తిరుగుబాటు చేస్తాం, మా మీద వ్యతిరేకత లేకపోయినా ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకతను మా మీద వ్యతిరేకతగా చూపించి ఈ విధంగా మమ్మల్ని బలి చేయటం ఏమిటి, కాబట్టి సీట్లు ఇవ్వకపోతే తిరుగుబాటు చేస్తాం, అవసరమైతే అందరము కలిసి వేరే పార్టీలోకి వెళ్ళటం కానీ, లేదు అంటే రెబల్స్గా పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామనేటువంటి విధంగా ఒక అల్టిమేటం జారీ చేశారు జగన్మోహన్ రెడ్డికి అనేటువంటిది ఈ వార్తల సారాంశం. అయితే ఇది కేవలం అసమ్మతి ఎమ్మెల్యేలు వాళ్ళంతటా వాళ్ళు సమావేశం అయ్యారా, లేదు అని అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే అసంతృప్తివాదులు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడటానికి మధ్యవర్తుల ద్వారాగా ప్రయత్నం చేశారు. మధ్యవర్తులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఇక్కడ ఈ వైసీపీ వ్యతిరేక మీడియాలో వచ్చినటువంటి వార్తలను కూడా మనం గమనిస్తే వీళ్ళంతటి వీళ్ళుగా అసంతృప్తి ఎమ్మెల్యేలందరూ కూడా సమావేశమై తిరుగుబాటు బావుట ఎగరేసినట్టు కాకుండా, ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి, రాష్ట్ర మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాయలసీమ వ్యవహారాలకు సంబంధించినటువంటి చూస్తున్నారు. ఈయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి, ఈయనేమో గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఉండి పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు చూస్తున్నాయి. ఈయన కూడా ఎంపీ. అయితే ఈ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల్లో ఎవరెవరన్నా అసంతృప్తితో ఉన్నారా వాళ్ళందరితో విడివిడిగా మిథున్ రెడ్డి మాట్లాడటము, అదేవిధంగా రాయలసీమకు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలతో మిథున్ రెడ్డి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు బాగానే అటువంటి దాని మీద, అయితే మనం మాట్లాడదాం రండి అనేటువంటి దాని మీద విడివిడిగా కాకుండా రండి అని పిలిచి బెంగళూరుకు సంబంధించినటువంటి ఒక గెస్ట్ హౌస్లో ఈ సమావేశం మిథున్ రెడ్డే నిర్వహించారు అనేటువంటిది. ఎందుకు వాళ్ళందరికీ సర్ది చెప్పేటువంటి ప్రయత్నాల మీద ఆయన సమావేశం ఏర్పాటు చేశారండి. అంటే సర్ది చెప్పడానికి, మాట్లాడటానికి ఏర్పాటు చేసిన సమావేశంగా ఇది ఈ వస్తున్నటువంటి వార్తలను బట్టి అర్థమవుతుంది. వాళ్ళేం తిరుగుబాటు బావుట ఎగరవేయడానికి, లేకపోతే మేము తిరుగుబాటు చేస్తామనేటువంటి విధంగా వైసీపీకి వ్యతిరేకంగా అంటే జగన్మోహన్ రెడ్డి సంబంధం లేకుండా, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళకి సంబంధం లేకుండా పెట్టినటువంటి మీటింగ్ కాదు. మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి చాలా అత్యంత సన్నిహితులు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు ఈ అంశాన్ని డీల్ చేస్తున్నట్టుగా వచ్చినటువంటి వార్తలు. దీన్ని బట్టి కొంత పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి ఎవరైతే అసంతృప్తివాదులు ఉన్నారో మిథున్ రెడ్డి ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా కొంతమంది మేము ఈ విధంగా టికెట్లు ఇవ్వకపోతే ఒప్పుకోము, ఖచ్చితంగా మాకు టికెట్లు ఇవ్వాల్సి, మేము జనంలో ఉండి గెలిచాము,
ఇన్నాళ్ళు లీడర్లుగా ప్రూవ్ చేసుకున్నటువంటి మాకు ఇప్పుడు మేము సడన్గా టిక్కెట్లు ఇవ్వము అని అంటే మేము అంగీకరించేది లేదు అనేటువంటిది వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి సందేశాన్ని మిథున్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందించినటువంటి సమాచారంగా చెప్తున్నారు. అయితే దీంట్లో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యుల్ని ఒక 7-8 మందిని మాత్రము తాడేపల్లికి సంబంధించినటువంటి క్యాంపు కార్యాలయానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న వాళ్ళని ఆహ్వానించి వాళ్ళతో మాట్లాడారు అనేటువంటిది. అవి మిగతా ఎమ్మెల్యేలతో కూడా అసంతృప్తి ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొంతమందితో వైవి సుబ్బారెడ్డి వీళ్ళు మాట్లాడాలని జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి దిశానిర్దేశం చేశారు అనేటువంటి దాని మీద ఎవరైతే అసంతృప్తి ఉందో వాళ్ళకి ఖచ్చితంగా సర్ది చెప్పండి, ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఇద్దాము, ఇంకొక చోట వాళ్ళు గెలిచేది ఉంటే వాళ్ళకి అసెంబ్లీ సీటు మార్చి ఇంకొక చోట ఇద్దాము, లేదు గెలిచేటువంటి అవకాశం లేకపోతే ఉన్నటువంటి రిపోర్ట్స్ అవన్నీ కూడా వాళ్ళకి చూపించి ఓడిపోయేటువంటి దాంట్లో వాళ్ళు పోటీ చేసినందువల్ల ఉపయోగం లేదు కదా, వాళ్ళ డబ్బులు దండగా పార్టీకి ఒక ఎమ్మెల్యే సీట్ పోతుంది, దానివల్ల ప్రభుత్వానికి కూడా ఇబ్బంది అవుతుంది రేపు పొద్దున్న అధికారంలోకి రావాలంటే అనేటువంటి సర్ది చెప్పండి అనేటువంటి దాని మీద, లేదు అని అంటే తానే కొంతమందితో మాట్లాడతాను అనేటువంటి దాని మీద. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి అసంతృప్తి ఏమిటి, ఎమ్మెల్యేలు మీ గ్రాఫ్ పడిపోయిందని ఓవరాల్గా సమావేశాల్లో వాటిల్లో జగన్మోహన్ రెడ్డి అందరికీ కలిపి ఉమ్మడిగా చెప్పటమే తప్ప ఎక్కడా కూడా విడివిడిగా వాళ్ళతో మాట్లాడేటువంటి అవకాశం, వాళ్ళతో వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏమిటి, వాళ్ళతో కొంచెం ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడితే వాళ్ళు కూడా కొంత సాటిస్ఫై అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందుకు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వలేదు, ఎమ్మెల్యేలు కూడా కలవటం లేదు, వాళ్ళు కూడా ధర్మదర్శనంగా అందరిగా ఉన్నప్పుడు కలవటం లేదా అసెంబ్లీలో కలవటం అంతే తప్ప, మంత్రులతో కూడా మంత్రివర్గ సమావేశాలు తప్ప ఎవరో కొద్దిమంది వేళ్ల మీద లెక్క ఎంచగలిగినటువంటి వాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డిని కలగలుగుతున్నారు, మిగతా వాళ్ళకి అసలు అవకాశమే ఉండటం లేదు అనేటువంటి ఒక అసంతృప్తి, తీవ్రమైనటువంటి అసంతృప్తి ఎమ్మెల్యేలో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ టికెట్ రానటువంటి వాళ్ళు కూడా ఒకవేళ మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా మాట్లాడితే, అంటే విడివిడిగా వాళ్ళతో మాట్లాడితే ఏమైనా వింటారా అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే కొంతమంది ముఖ్యులతో మాత్రం ఈ మాట జగన్మోహన్ రెడ్డి ఆయన కొంతమందితో నిన్న మాట్లాడినట్టుగా ఒక సమాచారం అయితే ఉంది. ఇంకా కొంతమందితో ఈ రోజున కూడా ఈ రోజు రేపట్లో మాట్లాడి ఈ విధమైనటువంటి ఏ సమస్య లేకుండా చూడాలి అనేటువంటి ప్రయత్నాల్లో ఉన్నట్టుగా కూడా సమాచారం. కొంతమంది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము మాకు టికెట్ ఇచ్చినా లేకపోయినా రెబల్గానే పోటీ చేస్తామనేటువంటి విధంగా కొంతమంది గట్టిగానే చెప్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వర్ రెడ్డి ఈయన సామాజిక సాధికారత బస్సు యాత్రలో ఈ సందర్భంగా మాట్లాడే సందర్భంలో మాకు టికెట్ ఇచ్చినా ఇకపోయినా కుదరదు, మేము జనంలో కష్టపడి ఎదిగాము, 40-50 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఎమ్మెల్యే స్థాయికి వచ్చాము, నా కుమారుడు కూడా ఆ విధంగానే జనంలో ఉండి వర్క్ చేస్తున్నాడు, నాకు ఇప్పుడు టికెట్ ఇవ్వనంటే ఎట్ట కుదిరితే ఖచ్చితంగా మళ్ళీ నేను పోటీ చేస్తా టికెట్ ఇచ్చినా ఇకపోయినా అని చెప్పేసి ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. ఇలాంటి సమస్య ఎక్కడ జటిలంగా ఉంది అని అంటే ప్రధానంగా రాయలసీమలోనే అత్యధికంగా ఉంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోబోయేటువంటి సమస్య ఏమిటంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఈ రోజున తీవ్రమైనటువంటి వ్యతిరేకతని జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోబోతున్నాడు. మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆయన 49 మంది ఎమ్మెల్యేలకి మొన్న సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈ 49 మంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ సంఖ్యని తగ్గించకపోతే ఇది నష్టం జరుగుతుంది, అంటే రెడ్లు ఓడిపోతారనేటువంటిది కాదు. కాపు సామాజిక వర్గము, కమ్మ సామాజిక వర్గము ఇద్దరు ఐక్యమై తెలుగుదేశము జనసేన కలిసినటువంటి నేపథ్యంలో కాపులు అత్యధికంగా పోలరైజ్ అవుతున్న ఓట్లు, కాపు ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం లేదు. అందుకని బీసీ ఓట్లను తన వైపు తెచ్చుకోవాలని ఇప్పుడు ఈ రెడ్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సీట్లను తగ్గించి ఆ స్థానాల్లో బీసీలకి ఎక్కువ సీట్లు ఇవ్వాలి అనేటువంటి ప్రయత్నాల్లో సుమారుగా ఒక 100 సీట్లకు పైగా బీసీలకు ఇవ్వాలని, అదేవిధంగా ఎంపీ స్థానాల్లో కూడా 25 స్థానాల్లో సుమారుగా 10 స్థానాల వరకు కూడా మరి 10 ఎంతవరకు ఇస్తారు ఏంటి అనే దాన్ని ఇంకా వాళ్ళు ఒక అంచనా వేసుకుంటున్నారు. ఎంపీ సీట్లు ఇవ్వాలనేటువంటి దాని మీద ఇప్పుడు మేము రాజ్యసభలో ఇచ్చాం, మంత్రివర్గంలో కూడా ప్రాధాన్యత ఇచ్చాం, జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా, ఆ విధంగా ఎమ్మెల్యేల సీట్లు రెడ్లకు తగ్గించి ఇవ్వాలి అనేటువంటి ప్రయత్నం. ఇప్పుడు ఆ ప్రయోగము మంగళగిరిలో మేము చేసాము అనేటువంటి జనంలో చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు కదా, ఆళ్ళ రామకృష్ణారెడ్డిని కాదు అని ఒక పద్మశాలి బీసీలకు మేము ఇచ్చాం, మా బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నాం అనేటువంటి విధంగా చెప్తున్నారు కదా. అదేవిధంగా మోపీదేవి వెంకటరమణ గతంలో రేపల్లె నుంచి గెలిచారు, మత్స్యకార సామాజిక వర్గం ఆయన నుంచి. ఇప్పుడు ఇంకొక అభ్యర్థికి అక్కడ
మేము ఆయనకి రాజ్యసభ ఇచ్చి ఉన్నాం కాబట్టి ఇంకొకళ్ళు అక్కడ అవకాశం ఇస్తాం బీసీలకి అనేటువంటి దాని మీద చెప్తున్నారు. ఈ విధమైనటువంటి విషయంలో ఖచ్చితంగా బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి దాని మీద ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రయత్నం వల్ల రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సీట్లు తగ్గేదానికి అవకాశం ఉంది. మరి ఇది రాయలసీమలోనే ఎక్కువ తగ్గుతాయి ఖచ్చితంగా. మరి అప్పుడు రాయలసీమకు సంబంధించినటువంటి ఈ రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తారా? లేదు అంటే మన ప్రభుత్వం వస్తుంది కదా, రెడ్డి మన నాయకత్వంలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఉండే ప్రభుత్వం వస్తుంది కదా, మన ప్రభుత్వంలో వస్తే ఏదైనా అవకాశాలు ఉంటాయి కాబట్టి అని వాళ్ళు అంగీకరించి సర్దుకుపోతారా ఏమిటి అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఇది ఎమ్మెల్యేల తిరుగుబాట, లేదు అని అంటే ఈ తిరుగుబాటు అనేటువంటి స్థితి వరకు వెళ్లకుండా ముందస్తుగానే మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి ద్వారాగా ఈ మంతనాలు జరిపేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఇనిషియేట్ తీసుకొని ముందస్తుగా ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది.